నమస్తే వెల్కమ్ టు మే టీవీ న్యూస్. జగదేవ్పూర్ లో జిల్లా కలెక్టర్ హైమావతి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామానికి 42 మంజూరు కాగా 17 మంది నిర్మాణ పనులు ప్రారంభించారని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే తెగుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇల్లు నిర్మించుకునే నిజమైన అర్హులకు గ్రామ సభ నిర్వహించి మంజూరు చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు మాత్రమే ఇసుక స్లిప్పులు ఇవ్వాలని, ఇళ్ల పేరిట ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఉన్నత ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. వైద్యులు సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ తో డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ నిర్మల, ఎంపీడీఓ రామరెడ్డి, ఆర్ఐ ఫహద్, ఎంపీఓ కాజా మొహినుద్దీన్, ఏఎస్ఐ రమణారెడ్డిలు ఉన్నారు. నేను అన్ని స్కూల్స్కి పోతున్నాను చూస్తున్నానని తెలిసింది. ఓకే వాళ్ళ గురించి మీరే మేము ప్రిన్సిపల్ గారు ఇచ్చింది ఏం పేరు గారు అమ్మా ఎండియూ గారు ఎవరు ఎంత దూరం అది ఇచ్చారా విజిట్ రిజిస్టర్లో రాసేయండి ఏమేమి సంతకం తీసుకొని ఆమె సంతకం అక్కడ కూడా స్టేట్మెంట్ కార్డ్ తీసుకొని సంతకం పెట్టుకొని డిఓ గారికి పంపించి ఏర్పాటు చేయండి. మీ రిపోర్ట్ రాసి పంపించి ఏర్పాటు చేయండి. పట్టుకోవడానికి అవకాశం ఉంది. పట్టాలు అలాగే ఉన్నారు కట్టడానికి వాళ్ళలో ఫస్ట్ వీడియో అలాంటి వాళ్ళని చూసి ఫస్ట్ వాళ్ళ నేమ్స్ ఇవన్నీ వాళ్ళు ఇంకా 10 మంది ఇస్తాము. సో అందుకని వీళ్ళలో ఖచ్చితంగా కట్టుకుంటారు, కూరున్నారు, కట్టుకోగలరు అనుకునే వాళ్ళు ఫస్ట్ నుంచి ఎలిజిబిలిటీ రేట్ తీసి వర్కౌట్ తీసుకొచ్చుకోండి. మళ్ళీ వెరిఫికేషన్ ఇంకోసారి ట్రై చేసేది. ఓకేనా? ఆడి వెరిఫికేషన్ ఓకేనా? వీళ్ళకి క్యాన్సిల్ చేసి మిగతా వాళ్ళు